నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఆదివారం రాత్రి మల్లేశ్వర స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయంలోని 2 హుండీలను పగలగొట్టి హుండీలోని సుమారు 30,000 రూపాయల నగదును దొంగిలించి హుండీలను దేవాలయంకి దూరంగా పడేశారు. దేవాలయం కమిటీ సభ్యుడు నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి దొంగతనాలు మరలా జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. లోపల కానీ దేవుడు దాని మీద వెళ్తాడు నీకు అనుకున్నాం. దేవుడు బాగా చూసినాడు. ఆల్రెడీ మనకు ఇక్కడ కిసాపేట దగ్గర ఊరిపేట చూసుకోవాలి. ఆడొకటి ఇక్కడ తెల్లమ్మ మన బంధువుల దగ్గర చిల్లరనే చేస్తారు. అక్కడ డబ్బులు ఎంత 30,000 రూపాయలు. డబ్బులు ఒకటి ఎస్ఐసార్ వచ్చినా ఎస్ఐసార్ వాళ్ళ ఇదాక కానిస్టేబుల్ ఇచ్చారు. ఒకసారి వీడియో తీరేది అంతా వీడియో తీసుకున్న ఫోటో మనకు నా పేరు నాగేశ్వరరెడ్డి, మాది వెంకటాపురం గ్రామం. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిన్న రాత్రి 2 హుండీలను దొంగలు పగలగొట్టి 30,000 రూపాయల దగ్గరలో డబ్బులను తీసుకొని పోయినారు. హుండీలు పగలగొట్టి గుడికి దూరంలో వేసినారు. దానిపైన పోలీసు వారు తక్షణమే యాక్షన్ తీసుకొని దొంగతనం జరగకుండా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓన్లీ హుండీల డబ్బులే తీసుకుపోయినారు.